నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు ఒక సంచలన కేసును బయటపెట్టినటువంటి ఒక అడ్వకేట్ ఉన్నారు. మాజీ డీజీపీ, ఇప్పుడున్నటువంటి టీఎస్పీసీ చైర్మన్ పైన వందల వేల కోట్ల రూపాయల భూ ఆక్రమణలు, అదేవిధంగా ఒక దొంగ ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తిగా చిత్రీకరిస్తూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా అవి ఆరోపణల, దానికి సంబంధించినటువంటి రుజువులు ఉన్నాయా, అసలు ఎందుకు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి, ఇవి అడిగి తెలుసుకుందాం వారిని. సార్ నమస్తే అండి. రాపోలు భాస్కర్ అనేటువంటి వ్యక్తి అడ్వకేట్గా తన పరపతిని పెంచుకోవడం కోసమే ఎక్స్ డీజీపీ మీద ఒక ఆరోపణ చేశాడు అనేటువంటిది ఒక చర్చ. ఎట్లా, దానికి మీ సమాధానం ఎట్లా అంటే అంటారండి, సహజంగా ఒక పని చేసినప్పుడు దానివల్ల మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఒక్క డీజీపీ గారి మీదనే నేను కేసులు వేయలేదండి. గతంలో అడ్వకేట్లకు సంబంధించినటువంటి అనేక రకాల ఇష్యూస్ మీద నేను హైకోర్టులో కేసులు వేసిన. కరోనా సమయంలో అనేక మంది అనేక రకాల సమస్యల మీద కేసులు వేసినాం. తర్వాత ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రకరకాల సమస్యల మీద టీచర్ల అపాయింట్మెంట్ కావచ్చు, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కేసులు వేసినాం. తర్వాత ఈ నేషనల్ హైవేల మీద జరుగుతున్నటువంటి అనేక రకాల యాక్సిడెంట్స్, వాటిని ప్రివెంట్ చేయాలని కేసులు వేసినాం. ఈ రాష్ట్రంలో ఒక 2147 మంది గర్ల్స్ మిస్ అయ్యారు, మహిళలు మిస్ అయ్యారు. వాళ్ళు ఎక్కడుండో తెలియదు, చచ్చిరో తెలియదు, బతికిరో తెలియదు, ప్రాస్టిట్యూషన్ సెంటర్లలో ఉండో తెలియదు, మర్డర్ అయ్యో తెలియదు, కిడ్నీలా తీసుకొని అమ్మేసుకోరో తెలియదు. అట్లాంటి కేసులని పోలీసులు క్లోజ్ చేశారు. అన్డిటెక్టబుల్ అని, లేకపోతే పట్టదగిన నేరం కాదని, దొరకలేదని రకరకాల పేర్లతోటి కేసులు క్లోజ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో. ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కేసులన్నీ క్లోజ్ అయినాయి. నేను ఒక న్యాయవాదిగా చలించినాం. ఇట్లాంటి మహిళలు మిస్ అయితే ఎందుకు దాన్ని బయటికి తీస్తలేరు, ఎందుకు క్లోజ్ చేస్తలేరు? మీరు ఒకటి గుర్తుందో లేదో, హనుమకొండ దగ్గర ఒక అతను, ఒక శ్రీనివాసరెడ్డి అని, ఈ భువనగిరి దాటిన తర్వాత బొమ్మల రామారం పరిధిలో ఒక ముగ్గురిని చంపిండు, పిల్లల అమ్మాయి. ముగ్గురిని చంపి మూడో అమ్మాయిని తీసుకుపోయి బాయిలేసి పూడ్చితే అమ్మాయి చెప్పుల్ని బ్యాగును కనిపెట్టి అక్కడున్నటువంటి ఆ ఊరోళ్ళు ఇక్కడ అమ్మాయి శవాన్ని బయటికి తీసారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి మర్డర్ అయిందని, అమ్మాయిని ఎవరెవరు ఎత్తుకపోయారు అనేది ఆ తరంగా ఆ క్రమంలో ఎంక్వైరీ చేస్తే శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి అమ్మాయిని కిడ్నాప్ చేసిండు, రేప్ చేసిండు, చంపాడు. అదే వ్యక్తి అదే ఊర్లో ఇంకొక ఇద్దరిని చంపాడు. అది బయటికి రాలే, మూడోది బయటకు వచ్చింది. ఇట్లనే ఎంతమంది బయటికి రానటువంటి వ్యక్తులు ఉంటారని నేను ఒక న్యాయవాదిగా హైదరాబాద్ హైకోర్టులో, గౌరవ హైకోర్టులో నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన. అది ప్రజలకు సంబంధించింది, అది బయటికి తీయాలి. చాలా మంది ట్రేస్ అవుట్ అయ్యారు. నేను వేసిన సైదాబాద్. అందుకనే ఒక కరోనా ఇష్యూస్ కావచ్చు, అడ్వకేట్ల సమస్యలు కావచ్చు, కోర్టులలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భూములు మిస్ అయినటువంటి వ్యక్తులకు భూముల్ని ట్రేస్ అవుట్ చేయాలని, తర్వాత ధరణి వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలని, పేదలు ఇబ్బందులు పడతా ఉంటారు, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రొవిజన్లు పెట్టిండ్రు. వీటన్నిటిని తీయాలని నేను ధరణి మీద హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినాం. ఈ కేసుకు వస్తే ఎక్స్ డీజీపీకి సంబంధించినటువంటి కేసు అయితే అదే క్రమంలో ఇతర సమస్యల మీద ఎట్లయితే ఫైట్ చేస్తున్నామో అదే కోణంలో ఒక న్యాయవాదిగా ఈ గత మొన్నటి వరకు పనిచేసినటువంటి ఈ డీజీపీ గారు వేల కోట్ల రూపాయలు తన పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటిది మాకు రకరకాల యాంగిళ్ళలో సమాచారం వచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఎంతవరకు కరెక్ట్? ఒటిగానే మనం పోయి ఒక పెద్ద స్థాయి కలిగినటువంటి వ్యక్తి మీద కంప్లైంట్లు ఇస్తే కాసేపటికి తాత్కాలికంగా పేపర్లో, టీవీలలో వార్తలు రావచ్చు. కానీ తాత్కాలికంగా దానివలన మనం ఆధారాలు లేకుండా కేసులు వేసినప్పుడు ఫేస్ చేయాల్సిన సమస్యలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్ని యాంగిళ్ళల్లో ధరణిలలో పాస్ పుస్తకాలు తీసుకున్నాం, వారి పేరు మీద ఉన్నటువంటి సేల్ డీళ్ళు తీసుకున్నాం, వారి ఇతరులకు చేసినటువంటి జీపీఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్నాం, వారి మీద అయినటువంటి ఒక ఏసీపీ కేసు రిజిస్టర్ అయింది కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు, వారి ఎస్పీ స్థాయిలో పనిచేస్తూ కొన్ని అక్రమాలకు పాల్పడ్డందుకు గాను వారి మీద ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ఒక ఎలియా అనేటటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు ఆయన మీద. నయీం పీరియడ్లో నయీం పేరుతోటి రకరకాల అక్రమాలకు పాల్పడ్డాడు. సౌందర్య సినీ హీరోయిన్
సౌందర్య సంబంధించినటువంటి బ్రదర్ కేవి అమర్నాథ్ అనేటటువంటి కేఎస్ అమర్నాథ్ అనే వ్యక్తి, ఆయన పేరు మీద భూమి ఉంది, సర్వే నెంబర్ 186 వట్టినాగలపల్లిలో భూమి ఉంది. దాన్ని ఒక వివి రమణ అనేటటువంటి ఒక వ్యక్తి అమ్మాడు. ఆ భూమి ఇదే డీజీపీ గారు కావాలని అంటే వాళ్ళు అమ్మలేదు. దాంతో నయీం రంగంలోకి వచ్చాడు. నయీం ఎవరైతే భూమి అమ్మారో అమ్మిన వ్యక్తిని పిలిపించి తిట్టి ఇంకొక రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని వెనకకు తీసుకునేటట్టుగా యూనిలేటరల్ సేల్ డీడ్స్ చేసారు, ఇంపర్సనేషన్ చేసారు. సేల్ డీడ్లు అన్ని రుజువులతో సహా డాక్యుమెంట్ నెంబర్ 555/2005 ఈ డాక్యుమెంట్లో ఈ సేల్ డీడ్లో మహేందర్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది పార్టీ. మహేందర్ రెడ్డి బ్రదర్స్ పార్టీలు ఆయన చేసినటువంటి జీపీఎస్ సేల్ డీడ్లు ఉన్నాయి, డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. వారి పేరు మీద ఉన్నటువంటి అనేక రకాల అగ్రిమెంట్స్, సేల్ డీడ్లు కావచ్చు, జీపీఏలు కావచ్చు. ఇక మహేందర్ రెడ్డి గారి సంతకం ఇది జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్. ఇప్పుడు ఈ సంతకం వారిది. ఇప్పుడు ఒక డిస్ప్యూట్లు ఉన్నటువంటి భూమిని ఒక పెద్ద ఎస్పీగా ఉన్నటువంటి, ఒక సిపిగా ఉన్నటువంటి, హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి వీరు ఒక డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూమిని కొనాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే తెలుసుకున్నారు. అట్లా మొత్తం ఎన్ని ఆస్తులు మీ దృష్టికి వచ్చిన ఎన్ని ఆస్తులు ఉన్నాయి సార్? వాటి విలువ కానీ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ విలువ కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం 80,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా. 1,00,000 కోట్లు. ఒకప్పుడు ఇది చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాలు వేసినటువంటి ఆరోపణ 1,00,000 కోట్లు అనేటువంటిది. మీరు ఒక అధికారికే 1,00,000 కోట్లు అని ఉంటున్నారంటే ఆ స్థాయిలో ఉండే అధికారులు. సోమేష్ కుమార్ ఆస్తి వివరాలు మీకు తెలుసా? అంటే మళ్ళీ కొత్తది ఇంకోటి అదే అరవింద్ కుమార్, లేదు సోమేష్ కుమార్, రజిత్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో హైయెస్ట్ రిచ్ డీజీపీ వీరు మహేందర్ రెడ్డి గారు. దేశంలో రిచెస్ట్ డీజీపీ అనేటటువంటి పేరు ఉంది. ఎంటైర్ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు తెలుసు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం, తర్వాత అప్పుడు ఉన్నటువంటి అధికారులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు. కానీ ఎవరు డేట్ చేయలేదు. ఎవరైనా ఆయన గురించి ఎవరైనా కంప్లైంట్లు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం, రకరకాల హెరాస్మెంట్స్ కూడా ఫేస్ చేశారు. దాంతో ఏంటంటే మాకెందుకు వచ్చిన గొడవ అని మహేందర్ రెడ్డి గారు అది కూడా చేశారు. మీరు ఆరోపించినట్టుగా వట్టినాగలపల్లిలో నయీం మహేందర్ రెడ్డి గారికి మద్దతుగా పోయారా? అవును, నయీం ఈజ్ ది వన్ ఆఫ్ ది పెట్ టు ది డీజీపీ మహేందర్ రెడ్డి గారు. ఓవరాల్గా 1,00,000 కోట్ల ఆస్తులు ఇప్పటికైనా అంటే మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఉన్నాయి. అంతవరకు నియర్లీ ఉంటాయి అనేది. ఎన్ని రుజువులు ఉంటాయి సార్ అందులో? మేము 30 పేజీల కంప్లైంట్లో 40 ఆస్తులను మేము కోడ్ చేసినాం. 40 ఆస్తులు ఎక్కడెక్కడ వీరి ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, తర్వాత అనేది మొత్తం చెప్పినాం క్లియర్గా. మా కంప్లైంట్లో క్లియర్గా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో క్లియర్గా ఈ 40 రకాల ఆస్తులు, వట్టినాగలపల్లిలు ఎన్ని ఉన్నాయి, గచ్చిబౌలిలు ఎన్ని ఉన్నాయి, కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులు ఎన్ని ఉన్నాయి, తర్వాత మలక్పేటలు ఎన్ని ఉన్నాయి, దిల్సునగర్లో ఉండేటటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఏంటి, తర్వాత చేవేలలో వ్యవసాయ భూములు ఎక్కడున్నాయి, కిష్టాపూర్లో ఎక్కడెక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి, అట్లా పట్టిన మన రాజేంద్ర నగర్లో ఎట్లున్నాయి, మామిడిపల్లిలో ఎంత ఉన్నాయి, తర్వాత హైదర్ నగర్లో కూకట్పల్లి హైదర్ నగర్లో ఆయన బినామీ పేర్ల మీద ఎంత ఉన్నాయి, తర్వాత బినామీ ఆయన పేరు మీద ఉంటే ఆయన కుటుంబ సభ్యులు భార్య, అల్లుడు, బిడ్డ, అల్లుడు, తమ్ముడు వాళ్ళకి ఎందుకు వస్తాయి? అంటే ఇతనే సంపాదించాడు, ఇతని వల్ల వచ్చిందనేటువంటి రుజువులు ఎట్లా దొరుకుతాయి? ఒక వ్యక్తి ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగం ఏంటి, ఆయన వృత్తి ఏందనే తెలుస్తుందండి. వృత్తి ఆయన సంపాదించేటటువంటి నెలకు జీతం 1,00,000, ఆయనకు ఉండేటటువంటి 100 కోట్ల రూపాయలు ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లియర్గా అర్థమైపోద్ది. కానండి బినామే సీసీ ఫుటేజ్ల పేరుతోటి, ఆ ప్రాజెక్ట్ పేరుతోటి ఎంత వారు మిస్యూటిలైజేషన్ చేసిండ్రు. తర్వాత హైదరాబాద్లో ఒక సిసిఎస్ బిల్డింగ్ కట్టిండ్రు, 16 కోట్ల రూపాయలు డ్రా చేసారు. దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు సీసీటీవీలు పెడతామని చెప్పేసి సీసీ ఫుటేజ్ల పేరుతోటి కోట్ల రూపాయల డబ్బుల్ని డ్రా చేసారు. తర్వాత
ఒక్క రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దామరగిద్ద అనేటటువంటి ఊర్లో సర్వే నెంబర్ 12, 13, 14, 17, 18, 19, 20 అనేటటువంటి ఈ సర్వే నెంబర్లలో సుమారు 74 ఎకరాల భూమి ఉంది. అది ఆయన పేరు మీద అండి, మహేందర్ రెడ్డి గారి పేరు మీద. వారి భార్య పిల్లల పేరు మీద ఉంది. సో భార్య పిల్లల పేరు మీద ఉంటే కొంత తెలుస్తుంది. బినామీలు మిగిలినటువంటి పేర్లను మిగతా వాళ్ళ పేర్ల మీద కూడా ఉంది. ఇబ్రహంపల్లిలో అదే చీవెల మండలం ఇబ్రహంపట్నంలో ఇబ్రహంపల్లి అనేటువంటి ఒక ఊర్లో 100 ఎకరాల భూమి ఉంది. ఇట్లా ఇంకా అదే చేవెల మండలంలో నాంచార్ అనేటటువంటి ఒక ఊర్లో 250 ఎకరాల భూమి ఉన్నది. ఆ తర్వాత ఇంకా ఇట్లా ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి మామిడిపల్లి అనేటటువంటి ప్రాంతంలో చాలా కాస్ట్లీ ఏరియా 100 ఎకరాల భూమి ఉంది. వారి సొంత గ్రామంలో ఉన్నది. వారి పేరు మీద మెలక్పేట, తర్వాత హైదరాబాద్లలో విపరీతంగా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అట్లా అన్నీ ఏడుకాడికి కోడ్ చేస్తూ అన్నిటిని కూడా మేము మీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చినాక గంటల వ్యవధిలోనే వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక నోట్ కూడా విడుదలైంది. నేను వేసేటువంటి కేసులకు లీగల్ కాన్సిక్వెన్సెస్కు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, ఇవన్నీ అవినీతి ఆరోపణలు చేసినట్టు కూడా అసంబద్ధమైనటువంటి. ఇప్పుడు నేను ఏమంటాంటండి, డీజీపీ గారికి కంప్లైంట్కు డిఫర్మేషన్కు తేడా తెలుసుకోవాలని కోరుతున్న వారిని. వాళ్ళు డీజీపీ పనిచేసారండి. ఉండొచ్చండి. కంప్లైంట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా కంప్లైంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. తర్వాత ఒక వ్యక్తి మీద ఏదైనా చెడు ఆరోపణలు, అసత్యమైన లేదు అబ్యూజ్ చేయటం, శారీరకంగా మానసికంగా వేధించడం, లేదు రకరకాలుగా ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో లేకపోతే దొంగనో లంగనో దుష్ప్రచారం చేయటం. నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తలే. బీయింగ్ అన్ అడ్వకేట్, ఐ మేడ్ ఎ రిప్రజెంటేషన్. ఐ ఫైల్డ్ ది కంప్లైంట్ బిఫోర్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, యాంటీ కరప్షన్, గవర్నర్. వీళ్ళకి ఏమైనా ఇచ్చినా డీటెయిల్డ్గా ఎంక్వైరీ కండక్ట్ చేయండి. వెదర్ ఈ ఆస్తులు మహేందర్ రెడ్డి గారియా కావా చెప్పండి అనేది అడిగినాం. నేను ఏమంటా అంటే కేసులు వేస్తామని బెదిరించడం కాదు ఇక్కడ. వారి యొక్క నిజాయితీని, వారి యొక్క ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఒకవేళ అనుకుంటే ఈ సర్వే నెంబర్లు, ఈ ఆస్తులు, ఈ భూములన్నీ వాళ్ళ కుటుంబానికి కావని ప్రకటించమనండి. ఓకే. పంచాయతీ లేదుగా. మరి ఒకవేళ నాకు కావని ప్రకటిస్తారు, కావని రుజువు చేస్తారు, అప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. నేను ఫేస్ చేస్తా. ఐఎమ్ రెడీ టు బేర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్. వాళ్ళు డిఫమేషన్ కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ వస్తువు మీది కాదండి, నాది కాదని చెప్తే పంచాయతీ పోదుగా. నేను మీదే దొంగదో బినామీదో మీ పేర్ల మీద కుటుంబం పేరు మీద ఉందని ఇన్ని ఎకరాలు 1000 ఎకరాల భూములు మీ పేరు మీద ఉన్నాయని మేము చెప్పాం. హిస్టరీ అంతా కూడా తీసి అన్ని డేటా ఉంది, పాస్ పుస్తకాలు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది నాది కాదు అని చెప్తే పంచాయతీ పోదుగా, ప్రాబ్లమే లేదు. ఈ ఆస్తులు నాకు కావు, నా కుటుంబ సభ్యులకు కావని చెప్పండి. బినామీ అంటే ఒక XYZని మేము బినామీ కింద మేము ప్రకటించవచ్చు కాక, బినామీ ఆస్తులు అది వదిలిపెట్టండి. ఈ మిగతా ఆస్తులు మాకు కావు, మా కుటుంబ సభ్యుల ఆస్తులు కావని తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమనండి. కీలకమైనటువంటి టీఎస్పీఎస్సీ అంతకుముందు జనార్దన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణ, ఐఏఎస్గా ఉన్నటువంటి వ్యక్తి టీఎస్పీఎస్సీలో ఉంటే టీఎస్పీఎస్సీ మీద ఆరోపణలు వచ్చినాయి. మీరు ఇట్లాంటి ఆరోపణలు 1,00,000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిన తర్వాత మీరు ఆరోపణ చేస్తున్నారు. మాకు టీఎస్పీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి ఇప్పుడు అదేనండి బాధ. టీఎస్పీఎస్ చైర్మన్ ఇట్లాంటి వ్యక్తులు టీఎస్పీఎస్ చైర్మన్గా ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఒకాంచి టీఎస్పీఎస్ అంతా ఆగమైంది. దాన్ని సర్వనాశనం చేశారు. ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగులు ఇలా వాళ్ళు ఒక మంచి ఆఫీసర్ వస్తే పద్ధతి ప్రకారంగా చట్ట ప్రకారంగా నోటిఫికేషన్లు వస్తే ఎవరికి అన్యాయం జరగకుండా ఎలక్షన్ మన నోటిఫికేషన్ కండక్ట్ చేయాలి, లేకపోతే టెస్టులు పెట్టాలనేది, రిటర్న్ టెస్టులు పెట్టాలనేది ఒక ఆలోచన. కానీ ఇట్లాంటి వ్యక్తులు అక్కడికి వస్తే న్యాయమైనటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి అలా ఎగ్జామినేషన్స్, రిక్రూట్మెంట్స్ జరగవు అనేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అందరు నిరుద్యోగుల ఆందోళన కూడా. ఓకే. మీరు దీంతో పాటు వరుసలో ఒక మాట అన్నారు, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, రజత్ కుమార్ లాంటి వాళ్ళ ఆస్తులు కూడా అన్ని 1000 కోట్లు ఉంటాయని. వాటి మీద కూడా మీరు చేశారా ఆరోపణ? వేసిరా? వాళ్ళకి సంబంధించిన డేటా కూడా వస్తుందా? డేటా ఉంది, ఇస్తాం.
అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, అంటే వీళ్ళు ఎట్లా సంపాదించాలి? వీళ్ళ మీద ఉండేటువంటి రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా ఎట్లా సంపాదించగలుగుతారు? ఉంటారండి. రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది. వాళ్ళు తింటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు తింటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే, దీంట్లో ఈ కేసులలో కూడా అట్లాంటిది ఉందంటారా? అంతే. ఓకే, ఇంకొక అంశం ధరణికి సంబంధించి. మీరు ధరణికి సంబంధించి కూడా 500 కేసులు వేసినారు. ధరణి ఎట్లా నిజంగా ధరణి యూస్ఫుల్ అయిందా కాలేదా, ఎట్లా దాన్ని మిస్యూజ్ అయిందని మీరు వేసినటువంటి కేసుల ద్వారా చెప్పాలి. ధరణి వల్ల చాలా లాభం జరుగుద్ది అనుకుని చాలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకున్నారు. అవును, కొంతమందికి ఒక 30-40% మందికి లాభం జరిగింది. అంటే కామన్ పబ్లిక్ ఆన్లైన్ పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఇంటికాడ కూర్చుంటారు, ఓపెన్ చేసుకొని నెట్లో చూసుకుంటారు, బాగుందా లేదా పోయిందా చూసుకుంటారు, పాస్ పుస్తకాలు దగ్గర పెట్టుకుంటారు. కానీ ఇదివరకు ఒక విఆర్ఓ ఉండు, ఒక ఎంఆర్ఓ ఉండు, వాళ్ళు ఒక 500-1000 రూపాయలు అడిగితే ఇదే పోయిన గవర్నమెంట్ మొత్తం సర్వనాశనం అయింది, తింటురు అన్నారు. కానీ అలా ఒక పేదోడు తండ్రి చచ్చిపోతే తన పేరు మీద, భర్త చచ్చిపోతే భార్య పేరు మీద ఒక మొటేషన్ చేయమంటే మొటేషన్ ఛార్జీలు ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ అయితే దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే, పేరు మార్పిడికి అవుతుంది. మొటేషన్ చేయమంటే 1000 రూపాయలు కుట్టాల్సినటువంటి పని. ఒక రంగారెడ్డి జిల్లాలో ఒక ఇబ్రహీంపట్నంలో ఒక 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ తండ్రి చచ్చిపోతే, భర్త చచ్చిపోతే భార్య పేరు మీదకి రావాలంటే, తండ్రి చచ్చిపోతే కొడుకుల పేరు మీదకి రావాలంటే వాళ్ళు తక్కువ 40,000 రూపాయలు మొటేషన్ ఛార్జెస్ కట్టాలి. అఫీషియల్ గవర్నమెంట్ ఛార్జెస్. ఓకే, మీకు తెలుసా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ధరణి పేరుతోటి, ఆన్లైన్ అప్లికేషన్ల పేరుతోటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అలా ప్రభుత్వం వసూలు చేసింది. ఓకే, ఆ డబ్బులు లెక్కలేవు. ఓకే, లెక్కలేనన్ని డబ్బులు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెడితే ఒక సర్వే దరఖాస్తు పెట్టాలంటే 400 రూపాయలు కట్టాలి. ఒక అప్పీల్ వేస్తే 1400 కట్టాలి. నిజంగా ధరణి పేరుతోటి చాలా అన్యాయం జరిగింది. పెద్దోళ్ళంతా జరిగింది లాభం, అమ్ముకున్న వాళ్ళకి లాభం జరిగింది. ఎప్పుడు 20 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద భూములు అమ్ముకుండ్రు, పొజిషన్ కాలం లేదు, తీసేసిర్రు. ఎప్పుడో తాత అమ్మిండు, తండ్రి అమ్మిండు, ఇప్పుడు కొడుకులు వచ్చిర్రు, మొటేషన్ చేయించుకుర్రు, అమ్ముకుర్రు. మందికి కొన్ని లక్షల మంది భూములు కొనుక్కొని కబ్జాలలో ఉండరు, వాళ్ళ భూములు వాళ్ళకి తెలియకుండా కొన్ని సుమారు ఒక 8 లక్షల ఎకరాల భూమి పట్టా భూములు ప్రభుత్వ భూముల కింద నమోదు చేశారు. పట్టా భూముల్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద పెట్టారు. వివాదాస్పదం. వాడు నా భూమి నాకు డిలీట్ చేయమని గవర్నమెంట్ కాడికి పోవాలంటే, డిలీట్ చేయమంటే 2000, 3000, 5000 కట్టాలి. దీంట్లో దేవాదాయ శాఖ భూముల్ని కలిపిండ్రు, పట్టా భూముల్ని దేవాదాయ శాఖ భూములు చేశారు. దేవాదాయ భూముల్ని అసైన్ భూముల్ని పట్టా భూముల కింద మార్చారు. నైట్ సీసీఎల్ఏలో కూర్చొని ఎకరానికి 10 లక్షలు ఇస్తే సీసీఎల్ఏ అధికారులు ఓపెన్ చేస్తారు. పట్టా భూమిని, ప్రభుత్వ భూమిని, అసైన్ భూమిని, దేవాదాయ భూమిని లేకపోతే వక్ఫ్ బోర్డ్ భూముల్ని పట్టా కింద మార్చేస్తారు. ఆ పేరు మారుస్తారు, అసైన్ ల్యాండ్. పట్టా మారుతుంది, అసైన్ ల్యాండ్ అనేటటువంటి నేచర్ తీసేసి పట్టా కింద పెడతారు. ప్రొహిబిటెడ్కి వెళ్ళి ఆ పేరు తీసేస్తారు. 3వ నాడు రిజిస్ట్రేషన్. ఓకే, ఎకరానికి 10 లక్షలు, 5 లక్షలు. ఇంకా కొంతమంది ఏంటంటే భూములు, పట్టా భూములు అసైన్ భూముల కింద పడ్డాయి. 50-50 మాట్లాడుకొని 50% సీసీఎల్ఏకి చేరుతుంది. భూములు ఓ 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి, 5 ఎకరాల భూమి చేసిన వాళ్ళకు 5 ఎకరాలు పడ్డదాడికి. ఓకే, ఇట్లా కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. ధరణికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందంటారండి? ఇప్పుడు ధరణిలో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఈ నష్టాలన్నింటినీ కూడా తీసేయాలి. దీనికి ప్యారలల్గా ఇదివరకు ఎట్లయితే అన్ని మండల ఆఫీసులలో రికార్డ్స్ మెయింటైన్ చేసారో అట్లా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ధరణి వచ్చినాక రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. రికార్డు లేవుగా, మండల ఆఫీసులలో రికార్డ్స్ లేవు. మండల ఆఫీసులలో రికార్డ్స్ కలెక్టర్ పాని రాష్ట్రాలు లేరు, జమాబంద్ రాష్ట్రాలు లేరు. ఎవడు చచ్చిండో తెలియని పరిస్థితి, ఎవడు బతికిండో తెలియని పరిస్థితి, ఎవరి భూమి అసైన్ ల్యాండో తెలియదు, ఎవరి భూమి పట్టాలండో తెలియదు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు పెద్ద గుమస్తాల కింద లెక్క. ఓకే, అందరినీ ప్రతి విషయం ఒక చిన్న నోటేషన్ చేయాలి. దానికి కలెక్టర్ అవసరం ఏంటండి?
ఓకే. ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ల్యాండ్ ఇష్యూ కలెక్టర్ సాల్వ్ చేయాలి. కలెక్టర్ సాల్వ్ చేయాలంటే కలెక్టర్ ఉండడు, దొరకడు, ఆయనకు ఉండేటువంటి బాధలు ఉన్నాయి. గ్రామ స్థాయిలలో డిస్పోజ్ చేసే కేసులు కొన్ని ఉన్నాయి, మండల స్థాయిలో డిస్పోజ్ చేసే కేసులు కొన్ని ఉన్నాయి, డివిజన్ స్థాయిలో కొన్ని ఉన్నాయి. గతంలో ఏదన్నా ఒక ఎంఆర్ఓ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరికి పోయి అప్పీల్ వేసేది, సెక్షన్ 5 క్లాస్ 5 అనేటటువంటి ఆర్ఓఆర్ అప్పీల్ వేసేది. ఆర్డీఓ తప్పు చేస్తే చక్కగా జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చి ఒక రివిజన్ వేసేది. జిల్లా కలెక్టర్ తప్పు చేస్తే ఒక హైకోర్టుకు వచ్చేది. ఇలా ప్రతి వాళ్ళు హైకోర్టుకు వచ్చి కేసులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వకీలను పెట్టుకొని ఎకరం కోసం 10 గుంటల కోసం హైకోర్టుకు వచ్చి రిట్ చేయాల్సిన పరిస్థితి. భూముల విలువ పెరిగిపోయింది ఎట్లాంటి పరిస్థితులు డిస్ప్యూట్స్లో. ఇది మొత్తం అందుకనే ధరణి అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఒక కమిటీ ఏర్పాటు చేసింది, పెద్ద ఎత్తున అభిప్రాయాలు తీసుకుంటుంది. కమిటీ ఇచ్చేటువంటి అభిప్రాయాలు తీసుకొని గ్రామాలలో ఇదివరకు ఎట్లయితే పానీళ్ళు, చౌపాసలాలు, ఆర్ఆర్ రికార్డ్స్, అమెండ్మెంట్ రికార్డ్స్ అన్ని ఎట్లయితే మెయింటైన్ చేశారో అట్లే మెయింటైన్ చేయాలి. కింది స్థాయిలో అధికారులు కింది చిన్న చిన్న వాటిని డిస్పోజ్ చేయాలి. ఆయన దాటితే తహసీల్దార్ స్థాయి దాటితే ఆర్డీఓ డిస్పోజ్ చేయాలి. అక్కడ స్థాయి దాటితే పెద్ద కేసులు కలెక్టర్ దగ్గరికి. మీరేమైనా ధరణికి అట్లాంటి సజెషన్స్ చేస్తున్నారంటే? చేస్తున్నాం. కొంతమంది అడిగిండ్రు, అన్నీ మేము మాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు కొంత సమాచారం ఇచ్చినాం. ఓకే. మొత్తానికి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంచలనం ఇవన్నీ చిన్న ఇష్యూ ఉండొచ్చు, ఒక గుంట కోసం మర్డర్లు జరిగినాయి, అట్లాంటి సందర్భాలు అంటే సొంత అన్నదమ్ముల మధ్యన కూడా కొట్లాటలు జరిగిన వాటిని ఎట్లా చేస్తారో చూడాలి. మొత్తానికి అయితే సంచలన విషయాలు బయటికి తీసుకొచ్చారు. ఒక మాజీ డీజీపీ, 3-4 ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు అంటున్నారు. ఏం జరుగుతుందో మరి ఈ ప్రభుత్వమైనా చేస్తుందో చూడాలి. మాజీ డీజీపీకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ప్రతిదీ పకడ్బందీగా ఉన్నటువంటి రుజువులతోటే చేశాము, ఒకవేళ అవి నిరూపించలేకపోతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ డీజీపీ ఆయన భూములు అవి కావా అవునా అనేటువంటి విషయం చెప్తే చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.